వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ టమోటా బాత్ చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా మనం కట్టింగ్స్ అలాగే ఇలా రైస్ నానపెట్టుకోవడం కానీ మసాలా కానీ అన్నీ వేసుకొని పెట్టుకుంటే చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. టమోటా బాత్కి కావాల్సిన మసాలాని గ్రైండింగ్ చేసుకుందాం. ముందుగా కొత్తిమీర, ఫ్రెష్ కోకోనట్ పచ్చి కొబ్బరిని వేయాలి, చెక్క లవంగాలు, గ్రీన్ చిల్లీస్ మనకి ఎంత కారం కావాలి అంత ఇక్కడ యాడ్ చేయాలి, ఇంకా వేరే కారం వేసేది ఉండదు. గార్లిక్, వాటర్ యాడ్ చేయకుండా పల్స్లో గ్రైండింగ్ చేసుకోవాలి. ఫుల్ పేస్ట్ అవ్వనవసరం లేదు, జస్ట్ పల్స్లో వేసుకుంటే చాలు. చూసారుగా, ఇలా వేసుకుంటే చాలు, మన మసాలా రెడీ అయిపోయింది. ఇలా గ్రైండింగ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడుతున్నాను. వితౌట్ ప్రెషర్ నేను రైస్ వండుతున్నాను. దీంట్లో ప్రెషర్స్ అయితే పెట్టడం లేదు. నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా మనం వేయాల్సినవి కాజు, బిర్యానీ లీవ్స్, స్టార్ అనైస్, చెక్క లవంగాలు, ఒక్క ఇలాచి అండ్ షాజీరా. ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాని బాగా ఫ్రై చేసిన తర్వాత టమోటాస్ని యాడ్ చేయాలి. టమోటాస్ మరీ ఫైన్ చాప్ చేయకూడదు, మరీ పెద్దగా చేయకూడదు, మీడియం సైజులో రఫ్లీ చాప్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా టమోటాస్కి పట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని టమోటాస్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమోటాస్ బాగా స్క్వీషీ అయ్యే వరకు మగ్గించుకోవాలి.
మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టమోటా బాత్ ఆర్ పుదీనా బాత్ ఏ రైస్ ఇలా చేసినా మనం రాక్ సాల్ట్ యూస్ చేస్తే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మూత పెట్టుకొని బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేద్దాము. బాస్మతి రైస్ని నేను జస్ట్ 10 మినిట్స్ నానబెట్టాను కుకింగ్ స్టార్ట్ చేసే ముందు. అంత చేస్తే చాలు, ఎందుకంటే ఎక్కువ నానబెడితే రైస్ త్వరగా బ్రేక్ అయిపోతుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఆల్మోస్ట్ వాటర్ అయితే పోయింది. ఇంకా ఏదైతే కొంచెం ఉందో అది 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకుంటే రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. టమోటా బాత్ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసేస్తున్నాను. చూడటానికి చాలా బాగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఈ రెసిపీ ట్రై చేయండి. టమోటా బాత్కి కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది. టేస్టీ టమోటా బాత్ ఈజ్ రెడీ నౌ, రెడీ టు ఈట్. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్. Until my next video, keep watching. Many more excited videos are coming soon. Stay tuned. Please do subscribe Pavan Navi 68 channel. See you all. Take care. Bye bye.